నమస్తే దోస్తులు, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విత్ అనదర్ వీడియో. సో మస్తు రోజులైంది మనం కూడా వీడియో వేయక. ఇన్ని రోజులు కాలేజ్ లేదు, క్రిస్మస్ హాలిడేస్. ఫైనల్గానైతే ఇప్పుడు కాలేజ్ స్టార్ట్ అయింది. ఇక రోజు ఏముంటుంది ఎప్పుడు రొటీన్ అయిపోయింది. షిఫ్ట్ అయితే లేకపోతే ఇంటికి వచ్చాడు పడుకున్నాడే. సో ఇప్పటిదాకా స్నో పడ్డది, ఇప్పుడు ఆయన తగ్గలేదు. స్నో మొత్తం మిగింది ఏడికాడికి. మ్యాక్సిమం ఇక్కడ లండన్లో స్నో తక్కువ, అవుట్ ఆఫ్ ది లండన్లో ఎక్కువ పడుతుంది. ఇప్పటికీ లూటన్ సైడు, అవుట్ ఆఫ్ ది లండన్, ఇంకా వేరే వేరే ఏరియాలలో ఇప్పటికీ స్నో పడుతుంది. సో ఇవాళ లండన్లో కొద్దిగా అంత ఉండే, అది పడ్డది, పీకింద అయిపోయింది. ప్రజెంట్ అయితే ఇప్పుడు రెడీ అయ్యి కాలేజ్కి పోతున్నా. కాలేజ్ ఎన్ని గంటలో ఒకసారి మీరు ఎక్స్పెక్ట్ చేయండి, ఒకసారి అట్లా కామెంట్ సెక్షన్లో పెట్టండి. 2 గంటలు కాలేజ్, ఆ 2 గంటల కోసం గంట జర్నీ. సో ఇదంతా పంచాయతీ ఉంది. ఆ రోజులో నేను కూడా ఒక మంచి వీడియో పెట్టాక అని చెప్పి, సో కాలేజ్కి పోయేది రూట్ మంచిగా ఉంటుంది. సో మొత్తానికైతే కాలేజ్ టైం అవుతుందని చెప్పి తొందరగానే ట్యూబ్ స్టేషన్కి వచ్చిన. సో ఇక్కడ నుంచి నాకు ఏం లేకుండా ఒక 1 అవర్ టైం పడుతుంది. అండ్ ఇవాళ కొద్దిగా తొందరగా వెళ్తున్నా. సో ప్రజెంట్ మనం ట్యూబ్ స్టేషన్లో ఉన్నా. ఇక్కడ నుంచి కాలేజ్కి వాకేబుల్ డిస్టెన్స్. సో స్టేషన్ దగ్గర నుంచి కాలేజ్కి అండ్ ఒక అర్ధగంట ముందే ఉన్నాం మనం. ఇప్పుడైతే స్నో పడుతుంది, కానీ అంత మరీ ఎక్కువ ఏం కాదు. సో అట్లా పడుతుంది. బాగా రోజులు అప్పుడెప్పుడు డిసెంబర్లో ఒక 3 days వచ్చినాక అంతే. అంటే మాకు వీక్లీ 2 days కదా. డిసెంబర్ వీక్లో ఎక్కువ లేకుండే, మొత్తం అంతా ఆన్లైన్లోనే జరిగింది. ఇప్పుడు కూడా ఎక్కువ ఆన్లైన్లోనే ఉంటుంది, కానీ వీక్లీ 2 days మనం కాలేజ్కి రావాల్సి పడుతుంది. మళ్ళీ అది కూడా వస్తే 2 hours లేకపోతే 4 hours. సో ఇట్లానే ఉంటుంది కాలేజ్. సో అంతకు మించి ఎక్కువనైతే ఏమి ఉండదు. సో మన క్లాస్లో తెలుగు వాళ్ళు ఎవరు లేరు, మ్యాక్సిమం ఒక 2 ఉన్నారు. అండ్ ఇంక్లూడింగ్ నాతో అంటే ఒక 3 అనుకో. ఇక వాళ్ళు అప్పుడప్పుడు వస్తారు. సో మొత్తం మా క్లాస్లో గుజరాతీ వాళ్ళు వీళ్ళందరూ ఉన్నారు. బాగా రోజులు అయింది మరి మనోళ్ళని కలవక. మనకు క్లోజ్ అని అంటే ఇక్కడ గుజరాతీ వాళ్ళు అయితే అయ్యారు. సో మస్తు పరిచయం అయ్యారు, మస్తు క్లోజ్ ఉన్నారు. ఈ స్నో పడుతుంది, ఎటు కాకుండా పడుతుంది. మళ్ళీ ప్రతిరోజు నేను ఏదో ఒక వీడియో వేయచ్చు, బ్లాగ్, కాకపోతే అది రొటీన్ అయిపోతుంది. సో షార్ట్ వీడియోలు చేస్తున్నా, కాకపోతే బ్లాగ్స్ చేస్తలేను. రెగ్యులర్గా కూడా యూట్యూబ్లో నేను పోస్ట్ చేస్తలేను, ఎందుకంటే టైం దొరకలేదు. ఇప్పుడు ఏదో ఒక వీడియో వేయచ్చు, బట్ మన వాళ్ళకు ఏదన్నా చూపించాలి, ఏదన్నా కొత్త కంటెంట్ చేయాలనే ఉంటుంది నాకు. అది ఏదన్నా ఒకటి స్క్రిప్ట్ రాసుకొని చేసి ఉండదు, డైరెక్ట్ ఇక్కడ ఏదనిపించిందో ఇక్కడ వచ్చేస్తుంది అంతే. సో వీడియోలు చేద్దామనే ఉంటుంది, బట్ ఇక్కడ ఏందని అంటే ఇంకో విషయం, మళ్ళీ కరోనా కొడుకులు ఎక్కువ ఉంటారు, ఫోన్లు ఎత్తుకపోతారు, అన్నీ గుంజుకుంటారు. మనకు ఉన్నదే ఒకటి, ఆయనతో ఒకటి కూడా పోతే ఎట్లా, పరిస్థితి ఘోరంగా ఉంటుంది కదా మరి అట్లా. సో ఈ కనిపించే ముంగట నల్లటి బిల్డింగే మన కాలేజ్. ఆల్రెడీ ఒకసారి వ్లాగ్లో చూపించినాం మీకు. సో మళ్ళీ ఈరోజు మళ్ళీ వ్లాగ్లో చూపించబోతున్నాను. తర్వాత కాలేజ్కి పోయినా.
సో మొత్తానికి అప్పుడెప్పుడు పొద్దుగాల పోయినామని అంటే కాలేజ్కి. సో ఇప్పుడు ఇంటికి వచ్చిన నేను. ఇట్లా ఉంటుంది కథ. కాకపోతే ఇలా వెదర్ మాత్రం డేంజర్గా ఉన్నది, ఫుల్ కోల్డ్గా ఉన్నది. కోల్డ్ అంటే చలి అంతా ఏమి ఉండదు, కాకపోతే విండి ఉన్నప్పుడేమో గుత్త వలుగుతుంది. ఎందుకంటే ఫుల్ చలి పెడుతుంది విండి ఉన్నప్పుడే. అదొకటే ప్రాబ్లం, మిగతా అంతా సెట్ అనుకో. సో వీక్లో వచ్చేసి ఒక రోజు అయిపోయింది, ఇంకొక రోజు ఉన్నది కాలేజు. మళ్ళీ ఇంకో రోజు అంటే వెనస్డే. సో ఇంకో రోజు ఉన్నది. సో అది అయిపోతాయి, ఈ వీక్లో కాలేజ్ అయిపోయినట్టే. అండ్ ఇంకా 2 days ఏమో మాకు ఆన్లైన్లో జరుగుతుంది క్లాసెస్ వచ్చేసి. సో ఇప్పటి నుంచో వీడియోలు ఇట్లనే ఏదోటి చేద్దాం అనుకుంటున్నా, కాకపోతే కుదరతలేదు. సో ఎనీవే, సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్, cheers, take care, bye bye.